హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవుని మహిమలు. ఈరోజు దేవీ నవరాత్రి సందర్భంగా నవరాత్రుల్లో భాగంగా రెండో రోజున దుర్గాదేవిని బ్రహ్మచారిణిగా గాయత్రీదేవిగా అలంకరించి పూజిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారిని ఎలా అలంకరిస్తారు, అమ్మవారికి ఏ ఆభరణాలతో అలంకరిస్తారు, ఏ నైవేద్యాలు సమర్పిస్తారు అనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. నవరాత్రుల్లో భాగంగా రెండో రోజున అమ్మవారు బ్రహ్మచారిణి రూపంలో దర్శనమివ్వనున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 4వ తేదీన శుక్రవారం నాడు విజయవాడలో కనకదుర్గమ్మ గాయత్రీదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ రూపంలో అమ్మవారు స్వర్ణ పంచముఖాలు, బంగారు అభయహస్తాలు, పచ్చలహారం, కంఠాభరణాలతో భక్తులను కనువిందు చేయబోచున్నారు. పురాణాల ప్రకారం బ్రహ్మచారిణి అంటే అనంతమైనది అని అర్థం. బ్రహ్మ అంటే సర్వం తెలిసిన అమ్మవారే ఈ లోకానికి స్వయంభూ దైవం, జ్ఞానం కలిగిన దేవత. ఆ రకంగా బ్రహ్మచారిణి అంటే జ్ఞానం, తపస్సు కలిగిన దేవతగా భావిస్తారు. ఈ రూపంలోని అమ్మవారిని ఆరాధించడం వల్ల మనకు దివ్య జ్ఞానం వస్తుందని పండితులు చెబుతారు. అంతేకాదు, ఈ తల్లిని పూజించిన మరణ భయం అనేదే ఉండదని నమ్ముతారు. ఈ సందర్భంగా బ్రహ్మచారిణి మాతకు ఆ పేరెలా వచ్చింది, తన రూపం ఎలా ఉంటుంది, తన ఆయుధాలు ఏంటి, బ్రహ్మచారిణి విశిష్టతలు ఏంటనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. బ్రహ్మచారిణి మాతను తపస్సు చేసే దేవత అంటారు. తన పేరుకు భిన్నమైన అర్థాలు ఉన్నాయి. ఈ అమ్మవారికి కుడి చేతిలో జపమాల, కమండలం ఉంటుంది, ఎడమ చేతిలో కలశం ఉంటుంది. తాను తెల్లని చీరను ధరించి భక్తులకు దర్శనమిస్తుంది. అందుకే బ్రహ్మచారిణి కఠోర తపస్సు చేసే దేవతగా ప్రసిద్ధి చెందింది. ఈ అమ్మవారిని పూజించడం వల్ల భక్తి, సిద్ధి రెండూ లభిస్తాయని పండితులు చెబుతారు. దుర్గాదేవి ఈ రూపంలో కొన్నేళ్ల పాటు తీవ్రమైన తపస్సు చేయడం కారణంగా బ్రహ్మచారిణిగా పిలువబడుచున్నది. ఈ దేవి కఠోర తపస్సు చేయడం ద్వారా పరమేశ్వరుని అనుగ్రహం పొందింది. అందుకే ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల ఐశ్వర్యం, జ్ఞానం, వైరాగ్యం, సహనం, ధైర్యం వంటివి లభిస్తాయని పండితులు చెప్తారు. పురాణాల ప్రకారం హిమాలయ పుత్రికగా పార్వతీదేవిగా జన్మించిన ఈ మాత శివయ్యను భర్త పొందాలని నారదుని సూచన మేరకు కఠోర తపస్సు చేసింది. తన కఠోరమైన తపస్సు కారణంగా అమ్మవారికి తపశ్చారిణి అంటే బ్రహ్మచారిణి అనే పేరు వచ్చింది. ఆమె తపస్సు సమయంలో కొంతకాలం పాటు పువ్వులు, పళ్ళు, ఆకులు మాత్రమే తినేది. ఆ తర్వాత ఆకులు తినడం మానివేసింది. తన కఠోరమైన తపస్సుతో శివయ్యని మెప్పించింది. నవరాత్రుల్లో వేడుకల్లో భాగంగా రెండవ రోజున ఉదయం లేదా సాయంత్రం వేళ బ్రహ్మచారిణి పూజ చేసేవారు ఈ మంత్రాన్ని జపించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. ఓం హ్రీం క్లీం బ్రహ్మచారిణ్యే నమః. ఓం దేవి బ్రహ్మచారిణ్యే నమః. యా దేవి సర్వభూతేషు బ్రహ్మచారిణి రూపేణ సంస్థిత. నమస్తస్యే 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 నమో నమః. ఈ మంత్రాలను వీలైనన్ని సార్లు పఠిస్తూ అమ్మవారిని ఆరాధిస్తే మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఓం నమో శ్రీ గాయత్రీ దేవియే నమః. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.